హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్వాల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగిందండి. సో కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోలు పోస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే వీడియోలు కంటిన్యూగా పోస్ట్ చేస్తాను, చూడండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ ట్రస్ట్ మీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ చట్నీ రైస్లోకైనా, పుల్కాలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, పునుగులోకైనా చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. సో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. రెసిపీ కనుక మీకు నచ్చుతుంది కంపల్సరీ. నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 4 పెద్ద సైజు బీరకాయలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టొమాటోస్ తీసుకోవాలండి. సో దాని తర్వాత కడాయి పెట్టి అందులో పల్లీలు వేసి ఆయిల్ వేయకుండా సన్నని మంట మీద పల్లీలను వేయించుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. సో దాని తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పసుపు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అండ్ అలాగే ఒక 4-5 ఎల్లిపాయలు, మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సో ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. సో ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు వీడియోస్ ఎందుకు చెయ్యట్లేరు, మధ్యలోనే ఎందుకు ఆపేశారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, చేయొచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే వీడియోస్ నేనేమి ఆపేయలేదండి. అండ్ కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను, అంతే తప్పించి ఇంకా వేరే ఏమి కారణం లేదండి. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. సో చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలండి. వేడి మీదనే అలాగే గ్రైండ్ చేసుకోవద్దండి. ఒక 10 to 15 మినిట్స్ చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలని మిక్సీ పట్టుకోవాలండి. అందులోనే బీరకాయ ముక్కలు వేసేసి మొత్తము గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్. ఇప్పుడు చట్నీలో వేసుకోవాలండి, అంతే అండి. సో చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో. చట్నీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది అనమాట. చాలా ఓపికతోని ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ డెఫినెట్గా మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ గంటని గట్టిగా కొట్టండి. సో చూసారు కదా, నా పండు బంగారం అయితే చెప్పిండు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.